నువ్వెంత బలమైన వ్యక్తివో తెలుసా? ఈ లోకంలో రక్షణ పొందడానికి ఎంతమందితోనే పోరాడావు, ఎన్నో విశ్వాసాలతో పోరాడావు, కుటుంబంతో పోరాడావు, రక్షణలోకి వచ్చావు, నీటి బాప్టిజం పొందుకున్నావు, సహవాసంలోనికి వచ్చేసావు, ప్రభు బలలో పాల్గొంటున్నావు, అన్నిటినీ ఎదుర్కొన్నావు, అన్ని శోధనలు జయించావు, వితర్కములు ఆడేవారితోనూ పారంపర్య ఆచారముల మధ్యలో నువ్వు బ్రతుకుతున్నప్పటికీ అవేవి నీలోనికి రానివ్వకుండా నీ ఘటాన్ని నువ్వు పరిశుద్ధంగా కాపాడుకుంటూ నీవు తీసుకున్న ఆత్మీయ తీర్మానము, బ్రతుకుడ క్రీస్తే చావైనా మేలే, యేసుతోనే నడుస్తానని నువ్వు తీసుకున్న తీర్మానం నీ దేవుడు మర్చిపోడు. అందుకనే నువ్వెప్పుడు కన్నీటితో ప్రార్థన చేసినా, నువ్వెప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా నీ దేవుడు నేనున్నాను అని వచ్చి ఆయన దిగొస్తున్నాడు. దైవజనమా, ఆయన నిన్ను హత్తుకుంటూ ఉన్నాడు, ఆయన నీ కన్నీటి బాష్పాలు తుడుస్తూ ఉన్నాడు, నిన్ను ఆదరిస్తూ ఉన్నాడు. నేనంటే నీకెందుకు యేసయ్యా ఇంత ప్రేమ అంటే? నువ్వు నా కోసం ఎన్నో చేశావు. నీ ఆత్మీయ జీవితంలో నీ శరీర క్రియల్ని జయిస్తూ క్రీస్తు కొరకు జీవించట్లో పిలిచిన వాడు, నమ్మదగిన వాడు, సకల దుష్టత్వం నుంచి నన్ను కాపాడుతాడంటూ సిలువను మోసుకుంటూ శ్రమలను అనుభవిస్తూ అవమానాలను భరిస్తూ దేవుని సేవలో సాగిపోతున్న నువ్వు దేవుని దృష్టికి ఎంతో విలువైన వ్యక్తివి. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు, ఆయన నిన్ను హెచ్చించబోతూ ఉన్నాడు.